వెల్కమ్ టు మిస్టర్ సి ట్యుటోరియల్స్. టుడే వీడియో అనేది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఎస్ఎస్సి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు స్టేట్లో సంబంధించి నోటిఫికేషన్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయని అందరం కూడా బాధపడుతున్నాం. అదే సందర్భంలో మనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దాంట్లో భాగంగానే ఈ ఎస్ఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. దీంట్లో సంబంధించి 10th క్లాస్కి సంబంధించి క్వాలిఫికేషన్తో పోస్ట్స్ ఉంటాయి. అదేవిధంగా ఇంటర్మీడియట్ మీద పోస్టులు ఉంటాయి. అదేవిధంగా డిగ్రీ క్వాలిఫికేషన్తో కూడా పోస్టులు అనేవి ఉండడం జరుగుతుంది. సో మీ యొక్క క్వాలిఫికేషన్ ఆధారంగా ఈ యొక్క ఎగ్జామ్స్కి అప్లై చేయండి. అదేవిధంగా వాటికి ప్రిపరేషన్ కూడా కొనసాగించండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి కోర్ట్ ఎగ్జామ్స్ ఆల్రెడీ టైం కూడా అయిపోయింది కాబట్టి దీనికి సంబంధించిన సిలబస్ అదేవిధంగా ఈ ఎస్ఎస్సికి సంబంధించిన సిలబస్ ఒకే రకంగా ఉంటుంది. సో రెండింటికి కలిపి ఒకే రకమైన ప్రిపరేషన్ అనేది అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఎగ్జామ్ పేపర్ కూడా తెలుగులోనే ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. సో ఈ యొక్క అన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ పోస్ట్ కూడా మీరు ఖచ్చితంగా ఎలిజిబిలిటీ ఆధారంగా మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో 8th పే కమిషన్ అనేది రాబోతుంది. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క శాలరీస్ అనేవి చాలా విపరీతంగా పెరుగుతాయి అప్పుడున్న పరిస్థితుల ఆధారంగానే. సో ఇదే మంచి టైము ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉండడానికి. దాంట్లో భాగంగా ఈ నోటిఫికేషన్ అనేది చాలా మంచి నోటిఫికేషన్గా మనం భావించి ప్రిపేర్ అవ్వడం అయితే జరగాలి. ఎందుకంటే ఈ యొక్క నోటిఫికేషన్కి కోర్ట్ నోటిఫికేషన్ రెండింటికి ప్రిపరేషన్ ఒకే రకంగా ఉంటుంది కాబట్టి రెండింటికి ఈజీగా ఉంటుంది. చాలామంది తెలియక అప్లై చేయట్లేదు. సో మన ఛానల్ ద్వారా ఈ యొక్క నోటిఫికేషన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద మాత్రం కామెంట్ చేయండి. మీ కామెంట్స్కి మ్యాక్సిమం ఆన్సర్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తున్నాము. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్టయితే సబ్స్క్రైబ్ చేయగలరు. అయితే ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అనేవి ఒకసారి చూసినట్టయితే ఈ యొక్క ఎప్పటి నుండి స్టార్ట్ అయిందంటే నిన్నటి నుండి స్టార్ట్ అయింది. జూన్ 2వ తారీఖు నుండి జూన్ 23వ తారీఖు దాకా దీనికి అప్లై చేయవచ్చు. అదేవిధంగా పేమెంట్ అనేది 24వ తారీఖు నైట్ దాకా మనం పేమెంట్ అనేది చేయవచ్చు. అదేవిధంగా ఏమైనా సరే కరెక్షన్స్ ఉంటే ఒకవేళ తప్పు అప్లై చేసినప్పుడు తప్పు చేయకండి. తప్పు చేస్తే జూన్ 28 నుండి జూన్ 30 వరకు మనం ఆ యొక్క తప్పును సవరించుకునే అవకాశం కూడా ఇచ్చారు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ డేట్స్ కూడా ఇచ్చేశారు. 24 జూలై నుండి 4th ఆగస్ట్. ఈ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఏ విధంగా ఉంటాయంటే టైం టు టైం జరిగిపోతాయి. సంవత్సరాల కొద్ది వెయిట్ చేయాల్సిన అవసరం అయితే మనకు లేదు. ఈ 24 జూలై నుండి 4th ఆగస్ట్ మధ్యలో మ్యాక్సిమం ఈ యొక్క ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. అందువల్ల మన కోర్టు ఎగ్జామ్స్ కూడా మ్యాక్సిమం జూలై 2nd వీక్లోనే ఉండే అవకాశం ఉంది కాబట్టి దాని తర్వాత వెంటనే వచ్చే ఎగ్జామ్స్ ఇవే కాబట్టి ఆ ప్రిపరేషన్ వీటికి సరిపోతుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇంకా ఏమైనా అప్లికేషన్ ఫిల్ చేయడంలో ఏమైనా డౌట్స్ ఉంటే ఇక టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరిగింది 1800-309-3063. ఆ నెంబర్కి కానీ మీరు కాల్ చేసినట్టయితే మీ డౌట్స్ అనేవి క్లారిఫై చేయడం అయితే జరుగుతుంది. డేట్స్ మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఎంత మంచి అవకాశం మళ్ళీ రాదు. సో ఇవి ఉన్నప్పుడే మీరు అప్లై చేయండి మీ ఏజ్ లిమిట్ బట్టి చూసుకొని. ఏజ్ లిమిట్ ఎప్పటి నుండి కన్సిడర్ చేస్తారంటే ఆగస్ట్ 1, 2025 నాటికి మీ ఏజ్ లిమిట్ అనేది కంటిన్యూ చేయడం జరుగుతుంది. కొన్ని పోస్టులకి 18 to 25 years ఇచ్చారు. వాళ్ళు ఆగస్ట్ 2 నుండి 2000 నుండి వాళ్ళు పుట్టి ఉండాలి. అదేవిధంగా 1/8/2007 మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి అర్హులు అవుతారు. 18 to 27 years కొన్ని పోస్టులు ఉన్నాయి. వాటికి సంబంధించి 2/8/1998 నుండి అవకాశం ఇచ్చారు. 28 సంవత్సరాలకు సంబంధించి 97 నుండి అవకాశం ఇచ్చారు. 30 ఏళ్ళకి సంబంధించి 95 నుండి అవకాశం ఇవ్వడం జరిగింది. అలాగే 35 years, 37 years అండ్ 42 years ఏజ్ లిమిట్ పోస్టులు కూడా ఉన్నాయి. సో అందరికీ కూడా అవకాశం ఇది 1983 నుండి కూడా అవకాశం ఇచ్చారు. అదేవిధంగా 20 to 25 years సంబంధించిన కూడా ఈ యొక్క అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. 2000 నుండి బార్న్ అయి ఉండాలి. సో ఈ పోస్టుకి వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అవుతారు. 21 to 25 years, 27, 28, 30 తర్వాత 30 years సంబంధించి ఈ విధంగా అన్ని రకాల అన్ని ఏజ్ గ్రూపులకి సంబంధించి ఈ యొక్క పోస్ట్ అనేవి రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ చూసినట్టయితే ప్రూఫ్ ఫర్ డేట్ ఆఫ్ బర్త్కి ఏ ప్రూఫ్ ఇస్తారంటే మీ యొక్క మెట్రికులేషన్ ఆర్ సెకండరీ ఎగ్జామినేషన్ అంటే 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్కి సరిపోతుంది. తర్వాత అప్పర్ ఏజ్ లిమిట్ ఇప్పుడు ఆల్రెడీ ఆ యొక్క పోస్టుకి సంబంధించి ఎంతెంత ఏజ్ లిమిటో చెప్పుకుందాం. దాంతోపాటు ఎస్సీ ఎస్టీకి సంబంధించి 5 years రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఓబీసీకి సంబంధించి 3 years రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. పీడబ్ల్యూబీడీకి సంబంధించి 10 years రిలాక్సేషన్ ఇచ్చారు. మళ్ళీ పీడబ్ల్యూబీడీలో ఓబీసీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి 13 years రిలాక్సేషన్, ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటారు వాళ్ళకి 15 years రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి 3 years రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పర్సన్ డిసేబుల్డ్ ఇన్ ఆపరేషన్ డ్యూరింగ్ ద ఎనీ ఫారెన్ కంట్రీ ఆర్
డిస్ట్రిబ్యూటెడ్ ఏరియా అండ్ రిలీజ్డ్ కాన్సిక్వెన్సెస్ దేర్ ఫర్ 3 years వాళ్ళకి ఇచ్చారు. దాని తర్వాత పర్సన్ విత్ డిసేబుల్డ్ ఇన్ ఆపరేషన్ డ్యూరింగ్ ద హాస్టిలిటీస్ విత్ ఇన్ ఎనీ ఫారెన్ కంట్రీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ సంబంధించి 8 years ఇవ్వడం జరిగింది. అంటే ఎవరైనా గాయపడిన వాళ్ళకి సంబంధించింది. తర్వాత గ్రూప్ సి పోస్టులకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, నాట్ లెస్ దాన్ 3 years రెగ్యులర్ కంటిన్యూయస్ సర్వీసెస్ ఇన్ August 1, 2025 అక్కడ 40 years ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. అందరూ ఎస్సీ ఎస్టీకి సంబంధించి 45 years ఇచ్చారు. తర్వాత డివర్స్డ్ ఉమెన్ కానీ ఉమెన్ ఇన్ జ్యుడిషియలీ సపరేటెడ్ అండ్ హూ ఆర్ నాట్ రీమ్యారీడ్ ఎవరైతే చేసుకోరో వాళ్ళకి 35 years ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అందరూ ఎస్సీ ఎస్టీకి సంబంధించి 40 years ఏజ్ లిమిట్ ఇచ్చారు. మ్యాక్సిమం అందరికీ కూడా అవకాశం కల్పించే విధంగా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఎవరి ఎలిజిబిలిటీని వాళ్ళు చూసుకొని ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేయగలరు. దీనికి సంబంధించి సిలబస్ ఏ విధంగా ఉందనేది కానీ దానికి సంబంధించి చూసినట్టయితే సిలబస్ కంటే ముందు సర్టిఫికేట్స్ ఏమేమి కావాలంటే ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనుకోండి 25, 26 అంటే రీసెంట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఓబీసీ సంబంధించి కూడా రీసెంట్ సర్టిఫికేట్స్ ఉండాలని చెప్పడం జరిగింది. తర్వాత డిసేబిలిటీ క్యాండిడేట్ సంబంధించి వాళ్ళ యొక్క పీడబ్ల్యూబీటీ క్యాండిడేట్కి సంబంధించి ఆ సర్టిఫికేట్ అనేది ఉండడం అనేది అవసరం అవుతుందని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా August 1 లోపే ఈ సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి నెక్స్ట్ చూసినట్టయితే ఫస్ట్ 1 time రిజిస్ట్రేషన్ చేయాలి. ఆధార్ ఆథెంటికేటెడ్ అనేది ఉంటుంది. దానికి సంబంధించి మీకు ఒక నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్ ప్రకారమే మీరు అన్ని పోస్టులకి అప్లై చేసుకోవడానికి అర్హత అయితే సాధిస్తారు. అయితే స్క్రైబ్ ఉంటే షుడ్ నాట్ బి క్యాండిడేట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ఇఫ్ క్యాండిడేట్ ఈజ్ ఫౌండ్ యాజ్ ఏ assisting another PWBD candidate as a scribe in the examination, the candidature of both candidates will be cancelled. ఖచ్చితంగా ఎగ్జామ్కి ప్రిపేర్ అయిన వాళ్ళు స్క్రైబ్ కింద పెట్టుకోవడానికి లేదు, వాళ్ళే స్క్రైబ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడైతే రీసెంట్గా తెచ్చిన మై ఎస్ఎస్సి మొబైల్ అప్లికేషన్ ద్వారా కూడా మన అప్లికేషన్ ప్రాసెస్ అయితే కొనసాగించవచ్చు. లేకపోతే మీరు ఎస్ఎస్సి లాగిన్ అయ్యి 1 time రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ఆధార్ బేస్డ్ ఆథెంటికేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఫోటోగ్రాఫ్స్ అన్నీ యాడ్ చేసి సిగ్నేచర్ యాడ్ చేసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో వాటన్నిటిని కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించారు. అయితే ఆధార్ బేస్డ్ ఆథెంటికేషన్ ప్రాసెస్ విల్ నాట్ బి రిజెక్టెడ్ ఇన్ ద గ్రౌండ్స్ అని చెప్పేసి ఇక్కడ కూడా ఇచ్చారు. అంటే ఎవరి క్యాండిడేచర్ మ్యాక్సిమం రిజెక్ట్ చేయమని చెప్పారు. అయితే జేపీఈజీ ఫార్మేట్లో ఉండాలి, 10 to 20 KB మధ్యలోనే ఉండాలి. అదేవిధంగా ద ఇమేజ్ డైమెన్షన్ కూడా 6 cm 2 cm హైట్తో కలిగి ఉండాలని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. ఈ విధంగా మనం ప్రతి పోస్ట్కి కూడా అప్లై చేసుకోవచ్చు. చూడండి చాలా ఇంపార్టెంట్ అయింది అప్లికేషన్ ఫీజ్. ఈ అప్లికేషన్ ఫీజు అనేది మన స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ సంబంధించి కేవలం ₹100 మాత్రమే మనం అప్లికేషన్ ఫీజుగా చెల్లించవలసి ఉంటుంది. అది కూడా ఆన్లైన్ త్రూగా చెల్లించాలి, క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ యూజ్ చేసి. అదేవిధంగా ఎస్సీ క్యాండిడేట్స్ కానీ ఎస్టీ క్యాండిడేట్స్ కానీ ఉమెన్ క్యాండిడేట్స్ కానీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ కానీ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కానీ ఎగ్జామినేషన్ ఫీజు అనేది 0, ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు లేదు. సో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్ట్కి అప్లై చేయండి. ఎందుకంటే ఫీజు కూడా లేదు. మామూలుగా ఉన్న వాళ్ళు కూడా ₹100 ఫీజు, ఒక 800 పెట్టి ఆల్రెడీ అప్లికేషన్స్ చేసాం. దాంతో పోలిసి ₹100 అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం అప్లై చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ చూసినట్టయితే ఈ అప్లికేషన్ ఫామ్స్ అనేవి June 28 నుండి June 30 వరకు కూడా చేయండి. ఎందుకంటే ఫీజు కూడా లేదు. మామూలుగా ఉన్న వాళ్ళు కూడా ₹100 ఫీజు, ఒక 800 పెట్టి ఆల్రెడీ అప్లికేషన్స్ చేసాం. దాంతో పోలిసి ₹100 అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం అప్లై చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ చూసినట్టయితే ఈ అప్లికేషన్ ఫామ్స్ అనేవి June 28 నుండి June 30 వరకు కూడా కరెక్షన్స్ చేసుకోవడానికి 3 days టైం ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమం తప్పులు అయితే చేయకండి. తప్పు చేసి తర్వాత టెన్షన్ పడే బదులు తప్పు చేయకుండా ఉండండి. తర్వాత మోడిఫై చేసుకోవడానికి ₹200 అనేది కట్టవలసి కూడా ఉంటుంది. అది రీసబ్మిట్ చేయడానికి కూడా. అందుకని ఫస్ట్ టైం అయితే ₹100, రీసబ్మిట్ చేసిన ఫస్ట్ టైం అయితే 200, సెకండ్ టైం అయితే ₹500 కట్టి మనం మోడిఫై చేసుకునే అవకాశం కూడా కల్పించారు. కానీ అంత దూరం తీసుకెళ్ళకండి. ఉన్న ₹100తోనే ఈ ఫీజుని కట్టేసి మీరు జాగ్రత్తగా అప్లికేషన్ అయితే ఫిల్ చేయండి. ఒకసారి అమౌంట్ పే చేసిన తర్వాత రిఫండ్ ఉండదు. ఇవన్నీ కూడా మామూలు విషయాలు ఎలాగో చెప్తారు. కాబట్టి నెక్స్ట్ చూసినట్టయితే మ్యాక్సిమం మనం అప్లై చేసేది సదరన్ రీజన్కి మనం అప్లై చేస్తాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి మనకి సదరన్ రీజన్లో ఉంది. కాబట్టి ఎగ్జామినేషన్ సెంటర్లు కూడా చూసుకోండి. గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, పుదుచ్చేరి మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఈ పాయింట్లో ఉన్నాయి. హైదరాబాద్కి సంబంధించి హైదరాబాద్ ఒకటి, కరీంనగర్ ఒకటి, వరంగల్ ఒకటి, కృష్ణగిరి, శ్రీకాకుళం, ఏలూరు ఈ ప్రాంతాలు అయితే ఉండడం జరిగింది. మనం మ్యాక్సిమం సదరన్ రీజన్కి అప్లై చేస్తాం కాబట్టి ఆ పోస్టులకు సంబంధించిన వివరాలు దీంట్లో తెలుసుకుంటున్నాం. అదే మనకి యూజ్ అవుతుంది. కాబట్టి
నెక్స్ట్ చూసినట్టయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు జాగ్రత్తగా ఇవ్వమంటున్నారు. ఎందుకంటే వాటి ప్రకారమే మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి కేటాయించడం జరుగుతుంది. దగ్గరగా ఉన్న ఎగ్జామినేషన్ సెంటర్ కావాలంటే తొందరగా అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ అందరికీ తెలిసింది సిలబస్ ఏ విధంగా ఉందో చూసినట్టయితే అంతా కూడా ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అది కూడా 60 minutes టైం ఇస్తారు. ఒకవేళ మీరు పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్ 80 minutes టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఎగ్జామ్కి ఎస్ఎస్సి బేస్డ్ అయినా, ఇంటర్ బేస్డ్ అయినా, డిగ్రీ బేస్డ్ అయినా ఈ యొక్క స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిమిలర్. బట్ సిలబస్ అనేది కొంచెం డెప్త్ అనేది పెరుగుతూ ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి 25 క్వశ్చన్స్ ఉంటాయి, 50 marks. అంటే ప్రతి క్వశ్చన్కి 2 marks అనేవి ఇవ్వడం జరుగుతుంది. జనరల్ అవేర్నెస్కి సంబంధించి 25 క్వశ్చన్స్ 50 marks. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించి 25 క్వశ్చన్స్ 50 marks. ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి 25 క్వశ్చన్స్ 50 marks అనేది కేటాయించడం జరిగింది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది బేసిక్ నాలెడ్జ్లోనే ఉంటుంది. మ్యాక్సిమం మన కోర్ట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయితే ఆ రెండింటికి సంబంధించి సరిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఎస్ఎస్సి యొక్క ప్రీవియస్ పేపర్లు చేయడం అనేది కోర్ట్ ఎగ్జామ్ చాలా బెనిఫిట్ కూడా అవుతుంది. నెక్స్ట్ చూసినట్టయితే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కూడా బేసిక్ అర్థమెటిక్ స్కిల్స్లో ఉంటుంది. ఆ విషయాలు గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. 0.50 marks అంటే హాఫ్ మార్క్ అనేది నెగిటివ్ మార్క్ కింద ఉంటుంది. మనకు ఒక క్వశ్చన్ రైట్ అయితే 2 marks వస్తుంది, పోతే హాఫ్ మార్క్ అనేది పోవడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ విల్ బి కండక్టెడ్ ఇన్ ద హిందీ, ఇంగ్లీష్ ఓన్లీ. ఫస్ట్ నేను చెప్పాను తెలుగులో కూడా కండక్ట్ చేస్తారని. మామూలుగా అయితే 22 లాంగ్వేజెస్లో కూడా కండక్ట్ చేయాలి. బట్ ఈ ఎగ్జామ్ అనేది హిందీ, ఇంగ్లీష్లో కండక్ట్ చేస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఆ లాంగ్వేజెస్ బట్టి చూసుకోండి. తర్వాత స్కిల్ టెస్ట్ అనేది టైపింగ్, డేటా ఎంట్రీ ఇవన్నీ కూడా క్వాలిఫైయింగ్ నేచర్లోనే ఉంటుంది. అవన్నీ స్పెసిఫై చేయడం అయితే జరిగింది. 100 rupees ఉంటుంది. తర్వాత సిలబస్ ఒకసారి చూసినట్టయితే 10th class 11కి సంబంధించి జనరల్ ఇంటెలిజెన్స్ అనేది నాన్ వెర్బల్ టైప్లో ఉంటుంది. ద టెస్ట్ విల్ బి ఇన్క్లూడెడ్ ద క్వశ్చన్స్ అంటే జడ్జిమెంట్కి సంబంధించి, డెసిషన్ మేకింగ్, విజువల్ మెమరీకి సంబంధించింది, డిస్క్రిమినేటింగ్ అబ్జర్వేషన్ సంబంధించినవి. దాని తర్వాత అంటే చాలా ఈజీగా ఉంటుంది పేపర్ ఇది. జనరల్ అవేర్నెస్కి సంబంధించి, స్పోర్ట్స్, తర్వాత జనరల్ పాలిటిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించి ఇంట్రెస్ట్, ప్రాఫిట్, లాస్, ఆల్రెడీ మన టేబుల్స్, గ్రాఫ్స్, మెన్సరేషన్, టైము, డిస్టెన్స్, రేషియో, టైమ్ అండ్ వర్క్ వీటి మీద క్వశ్చన్స్ వస్తాయి. డెసిమల్ నెంబర్స్, ఫ్రాక్షన్స్ మీద. తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ అయితే ఉంటుంది. సెకండరీ లెవెల్కి సంబంధించి జనరల్ ఇంటెలిజెన్స్ అనేది నాన్ వెర్బల్ ఉంటుంది, వెర్బల్ ఉంటుంది. అంటే సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఎనాలజీ, లేదా ఫిగర్ ఎనాలజీ, వెన్ డయాగ్రామ్స్, స్పేస్ ఆర్గనైజేషన్, ఓరియంటేషన్స్, క్లాసిఫికేషన్స్, ఫోల్డింగ్స్, నెంబర్ సిరీస్, ఎంబెడెడ్ ఫిగర్స్ ఇవన్నీ కూడా జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటాయి. జనరల్ అవేర్నెస్ హిస్టరీ, జియోగ్రఫీ, ఎకనామిక్స్, తర్వాత సైంటిఫిక్ రీసెర్చ్, తర్వాత కరెంట్ అఫైర్స్ సంబంధించి స్టేట్, సెంట్రల్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి జరుగుతుంది. తర్వాత క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించి అర్థమెటిక్ ఉంటుంది, జామెట్రీ ఉంటుంది, మెన్సరేషన్, ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ, తర్వాత స్టాటిస్టిక్స్ చార్ట్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి డైరెక్ట్, ఇండైరెక్ట్ నెరేషన్స్, యాక్టివేస్, ప్యాసివేస్, వాయిస్ వెర్బ్స్, కాంప్రిహెన్సివ్ ప్యాసేజ్, క్లోజ్ ప్యాసేజ్ ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది. గ్రాడ్యుయేషన్ అనేది మీకు తెలుసు కదా చాలా ఎక్కువ ఉంటుంది ఈ పోస్ట్ని కూడా. వీటి యొక్క శాలరీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సిలబస్ కూడా చాలా ఎక్కువ ఉంది. జనరల్ అవేర్నెస్ సంబంధించి, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించి, తర్వాత ఇంగ్లీష్ అండ్ లాంగ్వేజ్ సంబంధించి ఈ సిలబస్ అనేది ఒక రకంగా ఉన్న వాటి యొక్క డెప్త్ అనేది చాలా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని రకాల పోస్టులకు సంబంధించి సిలబస్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్ ఫీజు చెప్పాను. తర్వాత డేట్లు ఎప్పుడు అప్లై చేయాలో చెప్పడం జరిగింది. తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి ఒకసారి చెప్పడం అనేది జరుగుతుంది. దాని తర్వాత ఏజ్ గురించి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. తర్వాత ఎగ్జామినేషన్కి ఫీజు అనేది 100 rupees. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కి, ఉమెన్ క్యాండిడేట్కి అయితే ఫీజు అయితే లేదు. ఆ విషయం అయితే గుర్తుపెట్టుకోగలరు. ఎగ్జామ్కి సంబంధించి 2 hours బిఫోర్ వెళ్ళాలి. దాని తర్వాత ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, ఐడి కార్డులు ఏమైనా సరే మనకి ప్రూఫ్గా తీసుకెళ్లాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడైతే ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయి సదరన్ రీజన్లో అనేది ఒకసారి చూసినట్టయితే దాని యొక్క క్వాలిఫికేషన్ ఏంటి అనేది ఒకసారి చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు దాకా ఎగ్జామ్కి ఏ విధంగా అప్లై చేయాలనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ చూసినట్టయితే కట్ ఆఫ్ మార్క్స్కి సంబంధించి ఈ కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఖచ్చితంగా అన్రిజర్వ్లో 30%, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ 25%, అదర్ కేటగిరీ 20%. ఈ మార్క్స్ దాటే కట్ ఆఫ్స్ ఉంటాయని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఖచ్చితంగా మార్కులు అయితే రావాల్సిందే. దాని తర్వాత ఏంటంటే ద రేషియో 1:30 ఉంటే అప్ టు 5 vacancies ఆఫ్ ఎనీ కేటగిరీ ఆఫ్ పోస్టులు అనమాట. ఇప్పుడు మినిమం 150 ఉంటే 1:15 తీస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది CBT 2కి సంబంధించి. ఇంకా ఎంత అని చెప్పలేదు. ఏంటి అనేది ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ చూసినట్టయితే ఏ పోస్టులు ఉన్నాయనేది ఒకసారి చూద్దాం.
మనం మ్యాక్సిమం సదరన్ రీజన్కి అప్లై చేస్తాం కాబట్టి సదరన్ రీజన్లో ఉన్నవి జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ అని చెప్పేసి ఉంది. ఇది గ్రాడ్యుయేషన్ అనేది దీనికి పోస్ట్ కింద ఉండాలి, 18 to 30 years ఉండాలి. దాని తర్వాత చూసినట్టయితే సైంటిఫిక్ అసిస్టెంట్కి సంబంధించి అది 18 to 30 years, అది గ్రాడ్యుయేషన్ ఉండాలి. తర్వాత టెక్నికల్ ఆఫీసర్కి సంబంధించి అది కూడా గ్రాడ్యుయేషన్ సంబంధించింది. తర్వాత టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ అండ్ అబోవ్ అనేది ఉండడం జరగాలి. తర్వాత ల్యాబొరేటరీ అటెండెంట్కి సంబంధించి 18 to 27 years ఇచ్చారు. ఇది 10th క్లాస్ బేస్ మీద పడింది. తర్వాత ల్యాబొరేటరీ అటెండెంట్కి సంబంధించి కూడా 10th క్లాస్ మీద ఉంటుంది, 18 to 25 years ఇది. దాని తర్వాత కోబ్లర్కి సంబంధించి 18 to 27 years, 10+2 అనేది ఉండాలి. తర్వాత లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ అండ్ అబోవ్ ఉండాలి. దాని తర్వాత సీనియర్ ఇన్స్ట్రక్టర్కి సంబంధించి 18 to 30 years, హైయర్ సెకండరీ 10+2 ఉండాలి. తర్వాత ల్యాబొరేటరీ అసిస్టెంట్కి సంబంధించి 18 to 27 years, 10+2 ఉండాలి. సైంటిఫిక్ అసిస్టెంట్కి సంబంధించి 18 to 25 years, గ్రాడ్యుయేషన్ అండ్ అబోవ్ ఉండాలి. దాని తర్వాత జూనియర్ ప్రాజెక్టరిస్ట్కి సంబంధించి హైయర్ సెకండరీ ఉండాలి. దాని తర్వాత అటెండెంట్కి సంబంధించి 10th class క్వాలిఫికేషన్తో 18 to 25 years ఉంటే సరిపోతుంది. దాని తర్వాత స్టూడియో అటెండెంట్కి సంబంధించి మెట్రిక్ 10th class క్వాలిఫికేషన్. తర్వాత అసిస్టెంట్ వెల్ఫేర్ అడ్మినిస్ట్రేటివ్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ అండ్ అబోవ్ ఉండాలి. హిందీ టైపిస్ట్కి సంబంధించి 10+2 ఉండాలి, టైపింగ్ కూడా ఉండాలి. దాని తర్వాత ఆపరేటర్కి సంబంధించి 10th class ఉంటే సరిపోతుంది, 18 to 25 years. సీనియర్ రేడియో టెక్నీషియన్ సంబంధించి 10+2 ఉండాలి. దాని తర్వాత ల్యాబొరేటరీ అటెండెంట్ ఉంది. నెక్స్ట్ చూసినట్టయితే కట్ ఆఫ్ మార్క్స్కి సంబంధించి ఈ కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఖచ్చితంగా అన్రిజర్వ్లో 30%, ఈడబ్ల్యూఎస్ ఓబీసీ 25%, అదర్ కేటగిరీ 20%. ఈ మార్క్స్ దాటే కట్ ఆఫ్స్ ఉంటాయని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఖచ్చితంగా మార్కులు అయితే రావాల్సిందే. దాని తర్వాత ఏంటంటే ద రేషియో 1:30 ఉంటే అప్ టు 5 vacancies ఆఫ్ ఎనీ కేటగిరీ ఆఫ్ పోస్టులు అనమాట. ఇప్పుడు మినిమం 150 ఉంటే 1:15 తీస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది CBT 2కి సంబంధించి. ఇంకా ఎంత అని చెప్పలేదు, ఏంటి అనేది ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ చూసినట్టయితే ఏ పోస్టులు ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. మనం మ్యాక్సిమం సదరన్ రీజన్కి అప్లై చేస్తాం కాబట్టి సదరన్ రీజన్లో ఉన్నవి జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ అని చెప్పేసి ఉంది. ఇది గ్రాడ్యుయేషన్ అనేది దీనికి పోస్ట్ కింద ఉండాలి, 18 to 30 years ఉండాలి. దాని తర్వాత చూసినట్టయితే సైంటిఫిక్ అసిస్టెంట్కి సంబంధించి అది 18 to 30 years, అది గ్రాడ్యుయేషన్ ఉండాలి. తర్వాత టెక్నికల్ ఆఫీసర్కి సంబంధించి అది కూడా గ్రాడ్యుయేషన్ సంబంధించింది. తర్వాత టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ అండ్ అబోవ్ అనేది ఉండడం జరగాలి. తర్వాత ల్యాబొరేటరీ అటెండెంట్కి సంబంధించి 18 to 27 years ఇచ్చారు. ఇది 10th class బేస్ మీద పడింది. తర్వాత ల్యాబొరేటరీ అటెండెంట్కి సంబంధించి కూడా 10th class మీద ఉంటుంది, 18 to 25 years ఇది. దాని తర్వాత కోబ్లర్కి సంబంధించి 18 to 27 years, 10+2 అనేది ఉండాలి. తర్వాత లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ అండ్ అబోవ్ ఉండాలి. దాని తర్వాత సీనియర్ ఇన్స్ట్రక్టర్కి సంబంధించి 18 to 30 years, హైయర్ సెకండరీ 10+2 ఉండాలి. తర్వాత ల్యాబొరేటరీ అసిస్టెంట్కి సంబంధించి 18 to 27 years, 10+2 ఉండాలి. సైంటిఫిక్ అసిస్టెంట్కి సంబంధించి 18 to 25 years, గ్రాడ్యుయేషన్ అండ్ అబోవ్ ఉండాలి. దాని తర్వాత జూనియర్ ప్రాజెక్టరిస్ట్కి సంబంధించి హైయర్ సెకండరీ ఉండాలి. దాని తర్వాత అటెండెంట్కి సంబంధించి 10th class క్వాలిఫికేషన్తో 18 to 25 years ఉంటే సరిపోతుంది. దాని తర్వాత స్టూడియో అటెండెంట్కి సంబంధించి మెట్రిక్ 10th class క్వాలిఫికేషన్. తర్వాత అసిస్టెంట్ వెల్ఫేర్ అడ్మినిస్ట్రేటివ్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ అండ్ అబోవ్ ఉండాలి. హిందీ టైపిస్ట్కి సంబంధించి 10+2 ఉండాలి, టైపింగ్ కూడా ఉండాలి. దాని తర్వాత ఆపరేటర్కి సంబంధించి 10th class ఉంటే సరిపోతుంది, 18 to 25 years. సీనియర్ రేడియో టెక్నీషియన్ సంబంధించి 10+2 ఉండాలి. దాని తర్వాత ల్యాబొరేటరీ అటెండెంట్కి సంబంధించి మెట్రికులేషన్ ఉండాలి. దాని తర్వాత ఇన్స్ట్రక్టర్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ అండ్ అబోవ్ ఉండాలి, 18 to 30 years. మ్యాక్సిమం గ్రాడ్యుయేషన్ పోస్టులకు సంబంధించి 30 years అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత డ్రైవర్ కమ్ మెకానిక్ సంబంధించి 18 to 27 years ఉన్న 10th class ఉంటే సరిపోతుంది. దాని తర్వాత అసిస్టెంట్ సూపరింటెండెంట్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ అబోవ్ ఉండాలి, దాని తర్వాత 30 years ఉండాలి అది కూడా. తర్వాత సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి 18 to 30 years ఉండాలి, గ్రాడ్యుయేషన్ అండ్ అబోవ్ ఉండాలి దానికి సంబంధించి. దాని తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి 18 to 30 years, గ్రాడ్యుయేషన్ ఉండాలి. దాని తర్వాత సైంటిఫిక్ అసిస్టెంట్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ అండ్ అబోవ్ ఉండాలి. టెక్నికల్ అటెండెంట్కి సంబంధించి 10th class ఉంటే సరిపోతుంది. అదేవిధంగా టెక్నికల్ అటెండెంట్ యానిమల్ ట్రాన్స్పోర్ట్ కార్ డ్రైవర్కి సంబంధించి మెట్రికులేషన్ 10th ఉంటే సరిపోతుంది. ఫెర్టిలైజర్ ఇన్స్పెక్టర్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ ఉండాలి. సీనియర్స్ ఆపరేటర్కి సంబంధించి 10th class ఉండాలి. అదేవిధంగా అప్పర్ డివిజన్ క్లర్క్ అని టైపింగ్ ఉంటుంది, దీనికి గ్రాడ్యుయేషన్ అబోవ్ ఉండాలి. ల్యాబొరేటరీ అసిస్టెంట్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ అండ్ అబోవ్ ఉండాలి. ల్యాబొరేటరీ అటెండెంట్కి సంబంధించి మెట్రికులేషన్ ఉంటే సరిపోతుంది ఇది. దాని తర్వాత సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ ఉండాలి. అదేవిధంగా సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్కి సంబంధించి కూడా గ్రాడ్యుయేషన్ అనేది ఉండడం జరగాలి. ఇవన్నీ కూడా ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క రకమైన క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ ఉండాలి. దాని తర్వాత క్యాడెట్ ఇన్స్ట్రక్టర్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ ఉండాలి. జూనియర్ అకౌంటెంట్ ఆఫీసర్ సంబంధించి 30 years ఇచ్చారు, ఇది కూడా గ్రాడ్యుయేషన్ ఉండాలి. ఫోటోగ్రాఫర్ సంబంధించి మెట్రికులేషన్ 10th ఉంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా సదరన్ రీజన్కి సంబంధించినవి. మ్యాక్సిమం క్యాడెట్ ఆఫీసర్స్ ఎక్కువ పోస్టులు ఉన్నాయి, అవి చూసుకోగలండి ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పి. ఒక్క పోస్ట్ ఉన్నా సరే అప్లై చేయండి. SC ST ఉమెన్ కేటగిరీలో అయితే అసలు పోస్టులు గురించి చూడొద్దు, మీరు అన్ని పోస్టులకి అప్లై చేయండి. ఇవి సదరన్ రీజన్లో ఉన్న పోస్టులకు సంబంధించి ఈ యొక్క ఏజ్ లిమిట్స్ అనేవి గుర్తుపెట్టుకున్నారు కదా. ఈ పక్కన నెంబర్స్ ఉన్నాయి చూడండి, SR 12625 అని, అవి మన యొక్క
పోస్ట్ కోడ్లు అనమాట. మీరు ఏ పోస్ట్కి అయితే ఎలిజిబుల్ అవుతారో ఆ పోస్ట్కి మీరు అప్లై చేసుకోగలరు. 10th మీద ఉన్నాయి, ఇంటర్ మీద ఉన్నాయి, డిగ్రీ మీద కూడా ఉన్నాయి. సో చూసుకొని మీరు దేనికి ఎలిజిబుల్ అవుతారో ఆ పోస్టులకు అప్లై చేసుకోండి. ఇది సదరన్ రీజన్ మాత్రమే కాదు, మీరు వెస్ట్రన్ రీజన్ కానీ లేకపోతే కలకత్తా అటువైపు కానీ ఎక్కడైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. కానీ ఏదో ఒక బోర్డు మాత్రం ఎంచుకోవాలి. మనకి దగ్గరలో ఉన్నది మనది తెలుగు వాళ్ళు ఎక్కువగా అప్లై చేసి సదరన్ రీజన్ కాబట్టి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది మీకు. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అదేవిధంగా ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. అదేవిధంగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి నోటిఫికేషన్ రావడం కష్టం కాబట్టి ఉన్న నోటిఫికేషన్లో మనం చదువుతున్న ఎగ్జామ్స్ 2-3 ఎగ్జామ్స్ కలిపి ఒకే రకమైన సిలబస్ ఉండడం వల్ల దీన్ని కూడా దాంట్లో కలుపుకొని చదవడం వల్ల మీకు చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. ఇది అందరి అవసరాలకు అనుగుణంగానే ఈ నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ విషయాలు ఎవరికైతే అవసరం అవుతాయో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అదేవిధంగా ఒక ఎగ్జామ్ అనే కాకుండా అన్ని ఎగ్జామ్స్కి కలిపి ప్రిపేర్ అవ్వడం అనేది మొదలు పెట్టండి. ఇంకొకటి ఏంటంటే నోటిఫికేషన్ వీడియోస్ మాత్రమే కాదు, ఈ మన ఛానల్లో మిగిలిన జనరల్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన వీడియోస్ కూడా చేయడం అనేది జరుగుతుంది. ఇంకా ఆ వీడియోస్ చూడకపోతే చూడండి, ప్లేలిస్ట్లో ఉంటాయి. ఎందుకంటే అవి ఎగ్జామ్లో ఖచ్చితంగా వాటిని పెట్టి వచ్చే అంశాలు మాత్రమే మీకు వీడియోస్ కింద చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇలా నోటిఫికేషన్ చూడడం వల్ల మీకు ఎటువంటి యూజ్ ఉండదు. ఖచ్చితంగా అలాంటి వీడియోస్ చూడడం వల్ల మీకు 1-2 బిట్లు యాడ్ అవుతే మీకు జాబ్ వచ్చే అవకాశం అనేది పెరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్.